హాయ్ అండి, నా పేరు శ్రావ్స్. ఇదిగో మీకోసం ఒక చిట్టి కథ. ఒకరోజు ఒక పక్షి చెరువులో నీళ్లు తాగుతుంటే అక్కడ అకస్మాత్తుగా ఒక చీమ నీళ్లల్లో పడడం చూసింది. పాపం చిన్న చీమ నీళ్లల్లో ఈదలేక కాళ్ళు చేతులు కొట్టుకుంటోంది. జాలిపడి ఆ పక్షి చీమని ఎలాగైనా కాపాడాలి అనుకుంది. చుట్టుపక్కల వెతికి ఒక ఆకుని తీసుకుని వచ్చి చీమ దగ్గరగా పడేసింది. చీమ నీళ్లల్లో కొట్టుకుంటూ ఎలాగో ఆకు అంచును పట్టుకుంది. చిన్నగా ఆకు మీదకి ఎక్కి ఆకు తేలుకుంటూ చెరువు ఒడ్డు మీదకు చేరేదాకా ఆ ఆకుని గట్టిగా పట్టుకుంది. ఒడ్డుకి చేరి పక్షికి కృతజ్ఞత తెలియచేసింది. రోజులు గడిచాయి. కాలక్రమేణా పక్షి చీమకు చేసిన సహాయం మర్చిపోయింది. కాని చీమ మట్టుకు గుర్తు పెట్టుకుంది. ఒకరోజు అదే పక్షి చీమకి మళ్లీ కనిపించింది. పలకరిద్దామని దగ్గరికి వెళ్తే చెట్టు వెనుక ఒక మనిషి పక్షిని రాయితో కొట్టి చంపాలని లక్ష్యం తీసుకుంటూ కనిపించాడు. గబాగబా చీమ మనిషి పాదం ఎక్కి కూర్చుంది. సరిగ్గా రాయి విసరపోతున్న సమయం చూసుకుని గట్టిగా చీమ మనిషిని కొట్టింది. నొప్పితో మనిషి ఒకటేసారి అరిచాడు. దానితో పాటు గురి తప్పి రాయి కూడా అవతలెక్కడో పడిపోయింది. మనిషి అరుపు విని పక్షి కూడా ఎగిరిపోయింది. అలా చీమ పక్షి ప్రాణాలు కాపాడింది. ముఖ్య సందేశం: మంచివాళ్లు ఎప్పుడు పొందిన సహాయం మర్చిపోరు. అలాగే చేసిన సహాయం కూడా ఎప్పుడూ వృధా కాదు. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.